అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో జూన్ 1 నుంచి థియేటర్లు మూతపడుతున్నాయి అనే వార్త అయితే బాగా వినిపిస్తుంది. ఏంటి దాన్ని వెనుకున్న కథ ఏంటి, ఎందుకని ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? 30 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు, 36 సంవత్సరాల నుంచి నేనున్నాను. ఈ మాట మీరు నమ్ముతున్నారా అంటే అక్కడ కూర్చున్న వ్యక్తుల కోసం నేను చెప్తున్నా. మేబీ నిజంగా జరగాలని కోరుకుందాం, జరిగితే ఏం లాభం వస్తుందో ఏ నష్టం వస్తుందో తర్వాత విషయాలు. కానీ అది జరుగుతుందా? ఒక దిల్ రాజు గారు, ఒక సురేష్ బాబు గారు, ఒక ఏసీఎన్ సునీల్ వాళ్ళ వల్ల అవుతుందా? నాకు తెలియంది మీకు తెలియంది కాదు. ఇప్పుడే అందిన తాజా వార్త, మైత్రి రవి గారు మాట్లాడారు, త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడే అందిన తాజా వార్త, వంశీ గారు మాట్లాడారు, సితారా తాజా వార్త తీసుకుంటాం అని అంటారు. ఇది జరుగుతుంది. అంటే వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా ఫూల్ అవడం తప్ప వీళ్ళు నిలబడరు అనేది నా మాట. అంటే వాళ్ళ కోసం తెలిసిన వాడిగా నా మాట ఒకటి. రెండోది, మీరు ఇప్పుడు పర్సంటేజ్ అడుగుతున్నారు, బాగుంది. ఇప్పుడు రెంటార్ పర్సంటేజ్, నేను ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్గా, మన ఈసీ మీటింగ్లో మా మీటింగ్ జరిగింది ఇది, కానీ ఆ తర్వాత చెప్తాను. నేనేమంటున్నానంటే ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్గా మీరు ఈ పర్సంటేజ్ సిస్టమ్, రెంటార్ పర్సంటేజ్ సిస్టమ్ అంటున్నారు కదా, అసలు ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ మధ్యకాల ఈ సంవత్సరంలో ఎన్ని వారాలు రెంట్లు వస్తున్నాయి, ఏ సినిమాలు రెంట్లు వస్తున్నాయి? 99 కోట్ల లోపల ఉన్న సినిమాలు 1 వీక్ రెంట్ కూడా రావట్లేదు. ఇది వాస్తవం. పోనీ 100 కోట్లు దాటి 1000 కోట్లు వచ్చిన సినిమాలు ఏమైనా 100 వారాలు రెంట్లు వస్తున్నాయా? 3 వారాలు రెంట్లు వస్తున్నాయి. అంటే 3 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే ఆ సినిమా వచ్చేది 2 వారాల నుంచి 3 వారాలు ఏ క్లాస్, బి క్లాస్ వచ్చి 2 వారాలు, సి క్లాస్ 1 వారం. ఇది దీనికోసం మనం ఇంత గొడవ పెడుతున్నామా? ఇప్పుడు 50-50 రెంట్ ఆర్ పర్సంటేజ్ 50-50 ఉంది. ఇప్పుడు 50-50 అనేది చిన్న సినిమాలు ఉంటున్నాయి. అంటే చిన్నవంటే ఇప్పుడు 99 కోట్ల లోపల ఉన్న చిన్న వండిలకి, ఇప్పుడు చిన్నవి, ఆ 99 కోట్ల లోపల ఉన్న చిన్న సినిమాలకి 50 ఆర్ రెంట్ ఆర్ పర్సంటేజ్ ఇస్తున్నారు. ఎగ్జిబ్యూటర్ హ్యాపీగా ఉంటున్నాడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒకవేళ నిజంగా దాన్ని హ్యాపీ ఓకే అన్నారనుకోండి, 75% సిస్టమ్ పెట్టారు, ప్లస్ సెకండ్ వీక్ 45 పెట్టారు, ఏదో సిస్టమ్ ఉంది చూసాను. అంటే లిస్ట్ ఏది పెట్టారు అది కరెక్ట్ కాదు, అది మామూలుగా. ఈ 75% ఎగ్జిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇవ్వడానికి ఎగ్జిబ్యూటర్ ఓకే అంటున్నాడు. ఇప్పుడు ఏదైతే నిన్న మీటింగ్ పెట్టుకున్నారు, అది ఎవరికి పనికి వస్తుంది? పెద్ద సినిమాలకు పనికి వస్తుంది. పోనీ ఇదే పర్సంటేజు చిన్న సినిమా నిర్మాతలకు ఇస్తారా? ఇదే సేమ్ పర్సంటేజు స్మాల్ బడ్జెట్ మూవీ అండ్ బిగ్ బడ్జెట్ మూవీ ఒకటే పర్సంటేజ్ ఇవ్వగలిగితే ప్రతి నిర్మాత హ్యాపీ అవుతాడు. కానీ ఎగ్జిబ్యూటర్ నష్టపోతాడు. అంటే మనం కూడా రెండు వైపులు ఆలోచించాలి. మనకి ఉదాహరణకి హిట్ అనే సినిమా ఉంది. చాలామంది రెంట్లో మొత్తం 5 వారాలు రెంట్లో వచ్చే, 3 వారం రెంట్ వచ్చింది, బి క్లాసులో రెంట్ కూడా రాలేదు. దాంట్లో రెంట్ 1,88,000 అనుకోండి, ఒక దాంట్లో 1,60,000 వచ్చింది. అంటే 50% వేస్తే అంటే 320 నెట్ చేసింది. 50%కి 1,60,000 వచ్చి, అదే 75% అనుకోండి, దాదాపు 240, 250 వెళ్ళిపోతుంది. అప్పుడు నిర్మాతకి ఎగ్జిబ్యూటర్కి ఎంత వెళ్తుందండి? 50,000. కరెంటు బిల్లు రాదు. అంటే ఇవన్నీ కూడా మనం ఆచరణలో తీసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు సినిమాలు తీయలేని ఖాళీగా కూర్చొని ఇప్పుడు ఎగ్జిబ్యూటర్ వైపు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది దిల్ రాజు గారు ఇంతకుముందు మరి మాట్లాడొచ్చుగా, ఆయన సినిమాలు ఉన్నప్పుడు మాట్లాడొచ్చుగా, ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఆయన సినిమాలు లేవు, సురేష్ బాబు సినిమాలు లేవు, తీయుడు అయినా తెలివైనవాడు, ఏసీఎన్ సునీల్ సినిమాలు తీయడు, ఒక ఎగ్జిబ్యూటర్. అంటే నేనేమంటాను, ఓనర్ లేని అని అడుగుతున్నా. మీరు లీజు ఓనరే. ఓనర్లుగా ఒక్కొక్కరికి 2-3 థియేటర్లు ఉన్నాయి మాలాగే. అసలు అందరినీ కూర్చొని మీరు మొత్తం సి క్లాస్ దాకా మాట్లాడి పెట్టారా అనేది ఒకటి. రెండోది, అది మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు 1వ తారీఖున థియేటర్లు బంద్ అనేటప్పుడు మీరు ప్రొడ్యూసర్స్ని మీరు సంప్రదించారా? డిస్ట్రిబ్యూటర్ని సంపాదించారా? మీకు డిస్ట్రిబ్యూటర్ కదా సినిమా ఇస్తాడు, డిస్ట్రిబ్యూటర్ ఈ పర్సంటేజ్ అడగాల. కంటెంట్ ఓనర్ ఎవరు? కంటెంట్ ఓనర్ ప్రొడ్యూసర్, కంటెంట్ ఓనర్ డిస్ట్రిబ్యూటర్. మీ థియేటర్ ఇవ్వాలా వద్దా, ముయ్యాలా వద్దా అనేది మీ నిర్ణయం. సినిమా కంటెంట్ ఇవ్వాలా వద్దా అనేది నా నిర్ణయం, ఇవ్వాలా వద్దా అనేది డిస్ట్రిబ్యూటర్ నిర్ణయం. ఈజ్ ద ఓన్. ఎవరు దీంట్లో బలవంతపు లేదు. మీరు మూసేస్తాను అంటే మల్టీప్లెక్స్లు ఉంటాయి, మల్టీప్లెక్స్ ముయ్యరు, నేను ముయ్యను.
అలా నాలాగే చాలామంది మూయరు. ఎందుకంటే మాకు ఎవరికి తెలియదు. 60 మంది వచ్చారు, 60 మంది మూసేస్తే మూసివచ్చు. దాంట్లో నేను ఒకటి అడుగుతున్నా, హరిహర వీరమల్ల సినిమా ఆపే దమ్ము మీకుందా? డేటు 12వ తారీఖు రిలీజు, ఈలోగా 1వ తారీఖు నుంచి ఒక నెల మూయగల దమ్ముందా మీకు? కమలాసన్ గారి సినిమా రేపు 4వ తారీఖు రిలీజ్, 5వ అది రిలీజ్ ఆపగలరా? అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, నవ్వుతూ ఎందుకు అడుగుతున్నానంటే, ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. 38 రోజులు బంద్ చేసాం వీపీఎఫ్ ఛార్జెస్ కోసం. 38 రోజులు బంద్ చేసాం. మొత్తం టోటల్గా అది చేసేస్తాను, ఇది చేస్తాను. ఇదే దిల్ రాజు గారి ఆధ్వర్యంలో నేను చైర్మన్గా, ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో కార్యక్రమాలు ఫెడరేషన్ కోసం చేసాం. కానీ ఏది సక్సెస్ కాలేదు. అన్నిటికీ మళ్ళీ వాటమి పొంది మళ్ళీ క్లోజ్ అయిపోయి. ఎందుకు అయ్యాయి, దేనికి అయ్యాయి తెలియదు. నేను దిల్ రాజుని నిందించట్లా, నేను సురేష్ బాబుని నిందించట్లా, నేను ఎస్ఎన్ సునీల్ నిందించట్లా. కానీ జరగవలసినవి చెయ్యండి, కానీ జరగలేనివి ఎందుకు చేస్తానని అడుగుతున్నా. 1400 స్క్రీన్లు ఉంటే మనం 60 మందితో నిర్ణయం ఎలా తీసుకుంటామని అంటున్నా. మీరు 600 మంది వచ్చారా, ఇప్పుడు 300 మంది వచ్చారా, నిర్ణయం ఎవరు ఎలా తీసుకోగలుగుతారు? ఇది ఒక్కసారి ఆలోచించాలి. నిర్మాత కూడా నిర్ణయం తీసుకోవాలి కదా. ఇప్పుడు నిర్మాత నిర్ణయం తీసుకొని మేము మల్టీప్లెక్స్లో రిలీజ్ చేస్తూ ఉంటాడు, ఏమవుద్ది అంటే ఇది కరెక్ట్ కాదు. హరిహర వీరమల్లో ఇప్పుడు దీంట్లో వచ్చిన ఒక వ్యక్తి అనుశ్రీ సత్యనారాయణ గారు, ఈస్ట్ గోదావరి 40 థియేటర్స్ లీజ్ ఓనర్ అండ్ జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ కదా. ఆయన ఆపుతాడా హరిహర వీరమల్లు? నేను అడుగుతున్న, హరిహర వీరమల్లు ఆయన ఆపుతాడా? అంటే మనం ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక థియేటర్ ఓనర్గా ఆయన బాధ్యత ఉంది. కానీ అక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా రాక వస్తున్నప్పుడు ఏ ఎగ్జిబ్యూటర్ అయినా ఆపగలుగుతాడా? మన ఇది ఫెయిల్ అవ్వడం తప్ప సక్సెస్ అవుతామో అని అడుగుతున్నాం. సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఒక నిర్మాతగా ఇదే పర్సంటేజ్ అందరి నిర్మాతలకు వస్తుంది అంటే నేను స్వాగతిస్తా. కానీ ఒక ఎగ్జిబ్యూటర్గా ఇదే పర్సంటేజ్లో మనం సినిమా మాత్రం ఇలాగే ఇదే పర్సంటేజ్లో చిన్న సినిమా పెద్ద సినిమా 75% ఫస్ట్ వీక్ ఇవ్వాలని కానీ నిర్ణయం తీసుకుంటే దాన్ని నేను వ్యతిరేకిస్తా. ఎందుకంటే నేను ఇప్పుడు చిన్న సినిమాలు ఆడింది సంవత్సరానికి మొత్తం టోటల్గా 290 రోజులు చిన్న సినిమాలు ఆడితే పర్సంటేజ్ సిస్టమ్ వస్తే మాకు ఎగ్జిబ్యూటర్ నష్టం వస్తే తక్కువ రెంట్లు వచ్చే 2-3 వారాలు రెంట్లు వస్తే ఈ 3 వారాలు రెంట్కి కకృతిపడి మేము ఇవన్నీ చేసుకుంటే మాకు ఎలాగవుతుంది? కనుక ఇక్కడ పర్సంటేజ్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్న పర్సంటేజ్ 50-50 ఉన్న పర్సంటేజ్ హ్యాపీగా ఉంది. మీరు ఏమంటే 100 కోట్లు అబోవ్ ఉన్నదానికి మీరు మాట్లాడుకోండి. 99 కోట్లు ఉన్నట్ల కోసం మాట్లాడొద్దు. ఎందుకంటే 100 కోట్లు అబోవ్ ఏది ఉందో మీరు కూర్చోండి. వాళ్ళకి రెంట్కి వస్తే వాళ్ళు నష్టం అంటున్నారు, వాళ్ళు రెంట్కి పర్సంటేజ్కి వస్తే వీళ్ళు నష్టం అంటున్నారు, రెంట్కి వస్తే వాళ్ళు నష్టం అంటున్నారు. అది కూర్చోండి. మీరు ఇచ్చే 3 వారాల రెంట్ కోసం ఎందుకు ఈ తగాదాలు, ఎందుకు ఈ గొడవలు, దాన్ని తేల్చుకోండి. సంవత్సరానికి ఎన్ని సినిమాలు వస్తున్నాయి, ఎన్ని సినిమాలు రెంట్లు వస్తున్నాయి, ఒక్కసారి మనం టైం టేబుల్ వేద్దాం, కూర్చుందాం, డిబేట్ చేద్దాం. రండి, ఎగ్జిబ్యూటర్ కూర్చోండి. ఎవరు కూర్చుంటారు? గోవిందరాజు గారు కూర్చుంటారా, దిల్ రాజు గారు కూర్చుంటారా, సురేష్ బాబు గారు కూర్చుంటారా, నట్కుమార్ కూర్చుంటారా? కూర్చుందాం. కూర్చొని సంవత్సరంలో ఎన్ని వారాలు రెంట్ వస్తుంది, సంవత్సరంలో ఎన్ని వారాలు పర్సంటేజ్ వస్తుంది, యావరేజ్ పర్సంటేజ్ 30% ఎగ్జిబ్యూటర్కి వస్తుందా రావట్లేదా, అది చూద్దాం. ఎందుకు ఊరికన్నా ఎగ్జిబ్యూటర్ నష్టపోతున్నాడు. అసలు ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్ సెక్టార్లో ఏమన్నా డిస్కస్ చేసి డెసిషన్ తీసుకున్నారు? అసలు ఎగ్జిబ్యూటర్ సెక్టార్ మీటింగ్ ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. ఎగ్జిబ్యూటర్ సెక్టార్లో ఆల్రెడీ ఎగ్జిబ్యూటర్, నేను ఎగ్జిబ్యూటర్ని, వన్ ఆఫ్ ది ఎగ్జిబ్యూటర్. ఎవరికి ఇంటిమేషన్ లేదు, జనరల్ బాడీ మీటింగ్ లేదు. ఎగ్జిబ్యూటర్ సెక్టార్లో మాట్లాడినా జనరల్ బాడీ పెట్టాలి. జనరల్ బాడీలో అందరినీ పిలిచి పేపర్ యాడ్ వేసి మొత్తం 1400 మందికి, 1400 మంది అంటే కోరం ఎంతమంది అండి? 140 మంది. 60 మందితో ఎలా డిసిషన్ తీసుకుంటారండి? ఇప్పుడు అది కూడా ఓకే, మీరు మాట్లాడడంలో ఇవన్నీ తీసుకోవడం తప్పులేదు. తీసుకున్నాక మళ్ళీ డిస్ట్రిబ్యూటర్తో, ప్రొడ్యూసర్తో జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టి, జాయింట్ కమిటీలో వాళ్ళు ఏమైనా వద్దంటే మనం 1 నుంచి బంద్ అని చెప్పొచ్చు. కానీ వాళ్ళు నో అనలేదు, ఎస్ అనలేదు, మీరు మాట్లాడలేదు, చెప్పలేదు. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా మొన్న 14వ తారీఖు ఈసీ మీటింగ్లో ఈ డిస్కషన్ వచ్చింది. అయితే మేమేమనుకున్నామంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోని అంటే ఆ నిర్ణయం మన దగ్గరికి వస్తుంది పైకి. వచ్చిన తర్వాత మనం కూడా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మన నిర్మాతలు అందరికీ తెలియపరిచి ఏం చేయాలో ఎలా చెప్పాలో తెలుసు అనుకుంటాం. కానీ సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ 1 నుంచి బంద్ ఏంటిది? ఇది 1 నుంచి షూటింగ్స్ బంద్ అంటే ఇది కరెక్ట్ కాదు. ప్రొడ్యూసర్లకి నిర్ణయం చెప్పండి, డిస్ట్రిబ్యూటర్లు చెప్పండి, జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టండి, నిర్ణయాల్ని మంచిగా ఆలోచించుకొని తీసుకోండి. ఇప్పుడు నేను అడిగిన దాన్ని ఒక ఎగ్జిబ్యూటర్గా
నేను ఈ పర్సంటేజ్ సిస్టమ్ కింద బాధపడతాను. ఒక ప్రొడ్యూసర్గా యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే చిన్న సినిమాకి 75% అంటూ మాకు ఆశే. కానీ ఒక ఎగ్జిబ్యూటర్గా అక్కడ నష్టం వస్తుంది, ఒక డిస్ట్రిబ్యూటర్గా నష్టం వస్తుంది. అందుకే బ్యాలెన్స్డ్ చేయండి. ఎలా చేస్తారు? అందుకే 99 కోట్లు ఉన్న లోపు సినిమాలని తీసేయండి. 100 కోట్లు దాటి ఉన్న సినిమాలే కదా ఇప్పుడు వస్తున్నాయి రెంట్లు, అంతగానే రావట్లేదు. దానికోసం డిస్కస్ చేయండి. మీకు దాంట్లో డిస్కస్ చేయడానికి ఎవరున్నారండి? ఒకటి మైత్రి రావు గారు బిగ్ ప్రొడ్యూసర్, ఇస్ సితారా, వీళ్ళిద్దరే కదా మీకు శత్రువులా? కాదు కదా, మీ మిత్రులే కదా. మీరు మాట్లాడండి, కూర్చొని పిలిపించండి. మైత్రి సంస్థను కూడా పిలాలి కదా. మైత్రి సంస్థను పిలరు, మీరు సితారాను పిలరు. పిలకుండా మీరు కూర్చొని మీరు నిర్ణయం తీసుకోండి. ఎలా? మీకు సినిమాలు తీస్తుంటే ఖాళీ ఉంటే ధర్నాలు కనబడవు, బంధులు కనపడవు. సినిమాలు తీకొచ్చిన బాధ. నేను సినిమాలు తీకే మైక్లో చెప్పుకుంటున్నాను, వాళ్ళు సినిమాలు తీకి వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారు, అంతే తేడా. అంటే ఇది నేను నవ్వుతూ చెప్పినా ఇది 100% దిల్ రాజు గారు మామూలుగా గేమ్ చేంజర్ అప్పుడు చెప్పుంటే బాగున్నాను. అది సంక్రాంతికి వస్తున్నాడు ముందు చెప్పుంటే బాగున్నాను. మరి ఇవన్నీ చెప్పకుండా ఇప్పుడు చెప్పడం ఏంటి? ఆయన సురేష్ బాబు గారు ఎప్పుడు సినిమాలు తీయట్లేదు కాబట్టి ఆయన అందరితో పాటు వచ్చి కూర్చొని ఉంటాడు. మన సునీల్ అందరితో పాటు వచ్చి దిల్ రాజు గారు ఏం చెప్తే అదే ఫైనల్ డిసిషన్ అనుకుని వెళ్ళిపోతాడు. అంతే పరిస్థితి. ఇంకేమని చెప్పండి. అంటే నేను ఈ విషయం అన్న ఇండస్ట్రీ నేను ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అంటే, మీరు బంద్ చేయగలరా? మీ బంద్కి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు? ఓకే, మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు చెప్పండి, ఎవరు చేస్తారు చెప్పండి. మల్టీప్లెక్స్లో చెయ్యు, ఆ రూల్, అది కంపెనీ రూల్స్. మీకు ఐనాక్స్లో చెయ్యు, మరి ఎవరు చేస్తారు? సింగిల్ స్క్రీన్స్లో ఆటోమేటిక్గా మీరు తప్ప ఎవరు చేయరు. అదే మీకు 14వ తారీఖు 12వ తారీఖు హరిహర వీరమల్ రిలీజ్ అంటే మొత్తం ఫస్ట్ ఇయర్ అగ్రిమెంట్ చేసిన సునీలే. ఫస్ట్ అగ్రిమెంట్ సునీలే చేస్తాడు, కాదని చెప్పమానండి. అసలు నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ఉన్న బిగ్ ప్రొడ్యూసర్స్ అనుకోవచ్చు, బ్యానర్స్ అనుకోవచ్చు, 90% వాళ్ళే ప్రొడ్యూసరు, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళే ఎగ్జిబ్యూటర్. అంతే కదా. ఎవరికి ఎవరు అన్యాయం చేస్తున్నట్టు, ఎవరికి ఎవరు న్యాయం చేయాలి? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మీరు నన్నే అడిగారు. డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు, ప్రొడ్యూసరు దిల్ రాజు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు, ప్రొడ్యూసరు సురేష్ బాబు. అందరికీ చెప్పేవాడు పెద్ద దిక్కు రామానాయుడు గారి కొడుకు. ఒకటి ఎగ్జిబ్యూటరు, డిస్ట్రిబ్యూటరు, ఛాంబర్ ప్రెసిడెంటు, ఏది మన సునీల్ నారాయణ, మరి అన్నీ ఆయనే. వీళ్ళందరూ కూర్చొని ఎవరిని డిక్టేట్ చేస్తారంట. అంటే మీ ఉద్దేశం మైత్రి రవి గారిని టార్గెట్ చేశారా? మీరు ఉద్దేశం మా సితారావుని టార్గెట్ చేశారా? అంటే అన్ని సినిమాలు డేట్స్ వాళ్ళకు వస్తున్నాయని మీరు టార్గెట్ చేశారా? లేకపోతే అన్ని సినిమాలు వాళ్ళు మైత్రి వాళ్ళు నైజాం చేస్తారని టార్గెట్ చేశారా? మీకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వట్లేదని టార్గెట్ చేశారా? ఇది నేను స్ట్రేట్గా అడుగుతున్నా. ఇప్పుడు నాకు అక్కడ అర్థమవుతుంది అల్లా అంటే ఏంటంటే వీళ్ళంతా ఒకటే, వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి వాళ్ళిద్దరు కనబడట్లేదు ఇక్కడ అని అనుకుంటున్నాను నేనైతే. నేను ఏదైనా స్ట్రేట్గా మాట్లాడుతాను కాబట్టి నాకు ఉన్నదైతే ఆ డౌట్ అయితే ఉంది. అంటే నాకు అందరూ ఫ్రెండ్సే, రవి నా ఫ్రెండే, వీళ్ళు నా ఫ్రెండ్సే, వీళ్ళు బయట ఎవరు కూడా కాదు. కానీ ఏంటంటే ఇండస్ట్రీ బాగుండాలి. మనం ఈ మీటింగ్లు పెట్టడం వల్ల ఇండస్ట్రీ ఎగ్జిబ్యూటర్ బాగుంటాడా, డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడా, ప్రొడ్యూసర్ బాగుంటాడా అంటే సంతోషిస్తాం. కానీ మనం బెదిరించడం అనేది కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. ఎవరిని బెదిరిస్తున్నాం మనం? సురేష్ బాబు ఒక యాంగిల్లో ఒక ప్రొడ్యూసర్ని ప్రశ్నిస్తున్నాడా? దిల్ రాజు ఒక యాంగిల్లో డిస్ట్రిబ్యూటర్ని, ప్రొడ్యూసర్ని ప్రశ్నిస్తున్నాడా? ఒక యాంగిల్లో సునీల్ నారాయణ డిస్ట్రిబ్యూటర్ని, ప్రొడ్యూసర్ని అంటే వాళ్ళకాలే ప్రశ్నించుకుంటున్నారా? 1400 మంది ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్లు ఏమయ్యారు? వాళ్ళ ఓనర్స్ ఏమయ్యారు? 60 మంది వచ్చారు. 60 మందిలో కూడా 20 మంది మీరు, 30 మంది మీరు లీజ్ ఓనర్లే. 30 నాట్ ఓన్లీ 30, 40 మంది మీరు లీజు ఓనర్లే. 20 మంది ఓన్గా నడుపుతున్నారు. దాంట్లో నడుపుతుంది కూడా వేణుగోపాల్ గారు, మన గోవిందరాజులు గారు, ఇంకా పేర్లు చెప్తే ఉన్నాయి. అంటే ఇవన్నీ నేను ఎందుకంటున్నానంటే, మనం మీటింగ్ పెట్టుకొని మనం కాదు, మీరు పెట్టండి మీటింగ్ పెట్టి వెరీ సీరియస్లీ కూర్చోండి, చెయ్యండి. ఇది 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఈరోజు జరిగిన సిచ్యువేషన్ కాదు. 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కాకపోతే ఏంటంటే మీడియాకు ఒక 2 రోజులు సరదాగా అందులో బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదని నేను మాట్లాడుతున్నాను. సరే, ఫైనల్గా ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబ్యూటర్గా పర్సంటేజ్ సిస్టమ్ని మీరు సమర్థిస్తారా, రెంటల్ సిస్టమ్ని సమర్థిస్తారా? నేను రెండూ సమర్థిస్తాను. ఎందుకంటే 99 కోట్ల రూపాయలు ఉన్న లోపున్న సినిమాలకి ఇదే 50-50% రెంటల్ పర్సంటేజ్ పెట్టుకోండి. ఆఫ్టర్ సినిమా ఏదో 100 కోట్లు అబోవ్ ఉన్నది మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఏదో 75% ఏదో అది పెట్టుకోండి. అప్పుడు ఏముంది, ప్రొడ్యూసర్లకు లాభం వస్తుంది అంటున్నారు, డిస్ట్రిబ్యూటర్లకు ఏది ఎగ్జిబ్యూటర్లో లాభం వస్తుంది అంటున్నారు. ప్రొడ్యూసర్లకు ఇద్దరు కలిపి ఒక అండర్స్టాండింగ్ మీద రండి. ఈ సినిమా లాభాలు నష్టాలు ఏమి రావు. ఇప్పుడు మీరు 75% 99 కోట్ల లోపు పెడితే ఎగ్జిబ్యూటర్ నష్టపోతాడు. మీరు 50% ఇస్తే సేమ్ అటు ఇటు తేడా లేకుండా ఉంటుంది, రన్ అవుతుంది. ఇప్పుడు రెంట్లు రావట్లేదండి. మనం నిజం మాట్లాడుకోవాలి. నిజంగా మనస్సాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పండి, రెంట్లు ఎవరికైనా వస్తున్నాయా?
రాని దానికోసం మనం ఎందుకు మాట్లాడాలి? వచ్చిన రెంట్ వారానికి నెలకు ఒక రెంట్ వారం కూడా రావట్లేనప్పుడు సంవత్సరానికి 12 వారాలు రెంట్లు రావాలంటే దాదాపు మన 12 వారాలు కాదు కదా 8 వారాలు కూడా రెంట్లు రావట్లేదు. రానప్పుడు మనం ఎందుకు మాట్లాడడం? కనుక నేను రెండూ యాక్సెప్ట్ చేస్తాను. 100 కోట్లు అబోకి యాక్సెప్ట్ చేస్తా, 100 కోట్లు ఇది యాక్సెప్ట్ చేస్తా. అంటే ఒక ఎగ్జిబిటర్గా అనొచ్చు, ఒక ఎగ్జిబిటర్గా నువ్వు నష్టపెడుతున్నావు కదా అని అనొచ్చు. ఒక ఎగ్జిబిటర్గా మన చిన్న సినిమాలు రావు కాబట్టి 50% అయితే సరిపోతుంది. ఒక ప్రొడ్యూసర్గా అక్కడ చిన్న సినిమాలు బతుకుతాయి కాబట్టి, చిన్న సినిమాలు నిలబడాలి కాబట్టి, మనుగడ బాగుంటుంది కాబట్టి 75% ఇస్తే మాకు మంచిదే. కానీ అక్కడ ఎగ్జిబిటర్ దెబ్బతింటాడు. ఎగ్జిబిటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ అన్నదమ్ముల్లాగా ఉండాలి, అందరికీ నష్టం రాకుండా ఉండాలి. అంతే తప్ప వీళ్ళు ఇప్పుడు ఇంకో మెలుగు పెడతారు కాబట్టి దాన్ని ముందే చెప్తున్నా. చిన్న సినిమాలకు ఒక మెలుగు పెడతారు, ఆ మెలుగు ఇప్పుడు పెట్టకుండా ఏకదాటిగా 75% ఓకే చేస్తారా? అప్పుడు ఎగ్జిబిటర్ యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. కనుక ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎవరితో మాట్లాడాలి? డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు, ఎగ్జిబిటర్ కూర్చొని కదా మాట్లాడాలి. మీకు మీరు డిసిషన్ తీసుకుంటే ఎలా? కాదు కదా. అది నేను అనేది. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఒక ఎగ్జిబిటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా ఇది మనం కూర్చొని మాట్లాడుకోవాల్సింది. కానీ బంద్ చేస్తేనో లేకపోతే థియేటర్లు ఆపేస్తేనో వచ్చేవి కావు. 3 నెలలు థియేటర్లు ఖాళీగానే ఉన్నాయి కదా, నిన్నటిదాకా బందే ఉన్నాయి కదా థియేటర్లు. ఇప్పుడు బంద్ చేస్తుంటే బాగుండుగా. మన జూన్ నుంచి ఎందుకు? జూన్లో 4 సినిమాలు ఉన్నాయి, అవి కూడా మనం ఆ నూనె ఎందుకు కొట్టేసుకోరు? ఇప్పుడు దాకా కరెంట్ బిల్లుకి ఎట్లా చచ్చిపోతున్నాం. అది ఇప్పుడు జూన్లో బదులు మనం మొన్న ఆఫీస్ ఉంటే బాగుంది కదా థియేటర్లు. కానీ తిరుదేటలుగా ఇప్పుడు ఆపడం అనేది కరెక్ట్ కాదు అంటూ మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా. అక్కడ కూర్చున్న ముగ్గురికి నా ఛాలెంజ్, పవన్ కళ్యాణ్ గారు డేట్ 12 తారీఖు సినిమా థియేటర్ అనౌన్స్ చేస్తే ఫస్ట్ అగ్రిమెంట్లు ఎవరు చేస్తారు? లేకపోతే అగ్రిమెంట్లు చేయకుండా ఫస్ట్ నిలబడేది ఎవరో ముగ్గురులో నాకు చెప్పండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.